ఉదయకాలము మనము దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో కలిగిన విలువ గురించి మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. మొదటిగా దేవుని యొక్క ఆత్మ మనలను రక్షించబడడానికి యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఆకర్షణీయంగా చూపిస్తాడు. వాస్తవంగా ఒక పాపికి యేసుక్రీస్తు ప్రభులో ఆకర్షణీయంగా కనిపించేది ఏదీ లేదు. చార్ల్స్ స్పర్జన్ గారు ఇలా చెబుతా వచ్చారు, ఒక పాపి అయిన మానవుడు తన పాపములో ఉంటుండగా సువార్తలో తన స్వభావానికి ఇష్టమైనది ఏదీ లేదు అని చెబుతా ఉంటున్నాడు. టు అ సిన్నర్ హూ ఇస్ సీప్డ్ ఇన్ టు హిస్ సిన్, ద గాస్పుల్ విల్ నెవర్ సీమ్ అట్రాక్టివ్. యేసు ఆకర్షణీయంగా మనకి కనపడడు, అంతే. ఆయన మనకి వికారంగానే కనిపిస్తాడు. కొత్త నిబంధన మొత్తంలో యేసు అందంగా ఉన్నాడు, యేసు చూడ్డానికి అందంగా ఉంటాడు ఒక వచనం కూడా మీకు దొరకదు. పాత నిబంధనలో 10,000 మందిలో శ్రేష్ఠుడు అనేది పరమగీతం సందర్భం, అది యేసయ్యకి కలపకూడదు. సరే, మెట్టుకి యేసుక్రీస్తు ప్రభువారి బయట నుంచి చూస్తే బాహ్యంగా ఆయన మనకి అందంగా కనపడడు. ఆనాటి ప్రజలు ఆయనని చూసి ఎలా చూశారట, ఆ మాట కూడా చదువుతాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. ఐజియా చాప్టర్ 52:14. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగో విస్మయం ఉందిరో. ఇక్కడ చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు, మనిషి రూపము కంటే, ఇక అంతకంటే అధ్వానమైన మనిషి రూపం ఇంకోటి లేదట. ఆయన స్వరూపాన్ని గుద్ది పిడిగుద్దులతో ఆయన స్వరూపము, ఆయన సొగసుని పూర్తిగా తీసేస్తా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి రూపాన్ని పూర్తిగా ఖాళీ చేసేస్తా వచ్చారు. ఇంత వికారంగా ఉంటున్న యేసు 53వ అధ్యాయంలో ఆయన సిలువ గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాడు ఒక వచనముతో. చదువుతారా మాట? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో అతడు ఆయన ఏట పెరిగిన. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించు, చదవండక. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని అందు స్వరూపము లేదు. అమాట ఎంత చక్కగా రాశారు కదా. హీ హ్యాడ్ నో బ్యూటీ ఆర్ మ్యాజెస్టీ టు అట్రాక్ట్ అస్ టు హిమ్. మనము ఆకర్షించబడడానికి యేసయ్యలో ఏమి లేదట. మనము ఆకర్షించబడడానికి బయటకి చూస్తే యేసయ్యలో ఏమి లేదు. ఒక పాపికి యేసయ్యలో బయటకు కనిపించడానికి ఏమి దొరకదు. ఓ పాపికి అభినందించగలిగింది ఏంటి అని అంటే, లోకము, పాపము, సైతాను వాడిచ్చే విషయాలను అభినందించగలడు తప్ప ఒక పరిశుద్ధుడైన దేవుడిలో ఒక పాపికి నచ్చే విషయాలు ఏమి లేవు. అందుకే మనము సువార్త చెప్పేటప్పుడు లేక సువార్త అందించేటప్పుడు యేసు కేంద్రీకృతమైన సువార్త చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిజంగా ప్రతిస్పందించాడా లేదా అనేది మనం అంచనా కట్టొచ్చు. ఎందుకు అనంటే, ఒక పాపి కూడా పరలోకాన్ని ఇష్టపడగలడు, ఒక పాపి కూడా బంగారు వీధుల్ని ఇష్టపడగలడు, ఒక పాపి కూడా ముత్యాల పునాదుల్ని ఇష్టపడగలడు, ఒక పాపి కూడా రోగము, దుఃఖము, బాధ, కన్నీరు ఇలాంటివి ఏవీ లేని రాజ్యాన్ని ఇష్టపడగలడు. కానీ ఒక పాపి పరిశుద్ధుడైన దేవుడిని ఇష్టపడలేడు. A sinner can never appreciate a holy God. ఒక పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎన్నడూ ఇష్టపడలేడు. ఇష్టపడడం అసాధ్యము. అందుకే మనం స్వార్థ అందించేటప్పుడు యేసు కేంద్రీకృతమైన స్వార్థ చెప్పాలే తప్ప పరలోకము కేంద్రీకృతమైన స్వార్థ కాదు, ఆశీర్వాదం కేంద్రీకృతమైన స్వార్థ కాదు, దీవెన కేంద్రీకృతమైన స్వార్థ కాదు, భవిష్యత్తు కేంద్రీకృతమైన స్వార్థ కాదు. అవన్నీ వస్తాయి, అవన్నీ తర్వాత. కానీ యేసు కేంద్రీకృతమైన స్వార్థ. యేసు ఒక పాపికి ఆకర్షణీయంగా కనపడడు.
అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయంలో ఎప్పుడైతే పనిచేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలో లోతుల్లోనికి పనిచేస్తాడో, ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు కావాలి అనే మనస్సుని పెడతాడు. యేసుక్రీస్తు ప్రభు వైపు ఆకర్షించబడే మనస్సుని పెడతాడు. ఆ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో రాయబడతా ఉంటుంది. చదువుతారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశారంటే, అన్లెస్ మై ఫాదర్ డ్రాస్, అంటే అచ్చం తర్జుమా డ్రాగ్స్, అంటే నా తండ్రి ఎవరినన్నా పట్టుకొని లాగకపోతే వాడు నా దగ్గరికి రాలేడు. ఎందుకు అని అంటే, మనకు ఆయన ఇష్టమే కాడు, మన స్వభావానికి ఆయన విరక్తి, మన స్వభావానికి ఆయన నచ్చడు. యేసయ్య మనకి ఏ కొసాన కూడా నచ్చడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి కార్యమే ఇది. ఏంటి అని అంటే, యేసుని ఆకర్షణీయంగా నీకు చూపిస్తాడు. అందుకే నువ్వు రక్షించబడిన నాడు చిన్నప్పటి నుంచి అదే యేసు గురించి వినుంటావు, కానీ ఆ యేసు అంటే నీకు బోరు కొట్టేది, ఆ యేసు అంటే నీకు చికాకు, ఆ యేసు అంటే ఏముందిలే ఒక మతం స్థాపించడానికి వచ్చాడేమో అన్నట్టు చూసేదానివి. అయితే నువ్వు రక్షించబడిన రోజు మాత్రము ఆ యేసు అంత ప్రియమైపోయాడు అని అంటే, ఆ యేసు కొరకు ప్రాణం పెట్టేయడానికి కూడా సిద్ధపడుతూ వచ్చా. ఏం జరిగింది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల యేసు మీద ఆకర్షణని పెట్టాడు. He showed Jesus attractive to us. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని. ఇది ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండో పని ఏంటి అని అంటే, హీ షోస్ జీసస్ as infinitely valuable. యేసుక్రీస్తు ప్రభు వారిని అపరిమితమైన విలువ కలిగిన వాడిగా చూపిస్తాడు. అందుకే ఆ సిమ్యోను యేసుని చూస్తే చాలు చచ్చిపోవడానికి కూడా రెడీ అని అంటున్నాడు. పౌలు అంటున్నాడు, ఈ యేసు కొరకై, యేసు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించడానికి నాకు కలిగిందంతా నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధం అంటున్నాడు. ఇంకో మాట ఉపమానంలో యేసయ్య చెప్తున్నాడు. ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధననిధిని పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఈ రెండిట్లో వర్తమానం ఒకటే. ఏంటి అని అంటే, తనకు కలిగినదంతా అమ్మి తనకు కలిగిందంతా పోగొట్టుకుంటున్నాడంట. దానికోసం, ఆ ధననిధి కోసం తనకు కలిగిందంతా ఒకడు అమ్ముకుంటున్నాడంట. ఆ ముత్యం కొరకు తనకు కలిగిందంతా ఒకడు అమ్ముకుంటున్నాడంట. పేతురు ఆ కలిగిన ఆ యేసు దొరకడం కొరకు తన చేపల్ని, తన వలని, తన ధోనిని, తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన వృత్తిని వదులుకుంటూ ఉంటున్నాడు. మత్తయి తన సుంకపు గుత్తదారు ఉద్యోగాన్ని, తన పరిసర ప్రాంతాలని వదులుకుంటా ఉంటున్నాడు. ఆ తోమా తన యొక్క వృత్తిని వదులుకున్నాడు, తన దేశాన్ని వదులుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆకర్షణీయంగా చూపిస్తాడో, ఎంత చక్కగా చూపిస్తాడంటే, ఆ యేసు కొరకు నీకు కలిగినదంతా వదులుకోవడానికి ఇష్టపడతావు. నీకు కలిగినదంతా వదులుకోవడానికి ఇష్టపడతావు. విలియం బోర్డన్ అనే వ్యక్తి గురించి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి మహాధనవంతుడు, స్టింకింగ్ రిచ్, తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. తన నాన్న తనకి ప్రపంచం అంతా విహరించే చక్కటి టికెట్ ఇచ్చి, పోయిరా నాయన ఆనందించిరా అని అంటే, ఈ వ్యక్తి లేదు నేను మిషనరీని అవుతాను అని అన్నాడు. నేను మిషనరీని అవుతాను అని ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కొరకై ఒక మిషనరీగా బయటకు వెళ్ళినప్పుడు ప్రపంచమంతా చూసి నవ్వింది. ప్రపంచమంతా చూసి పిచ్చోడా ఏంటి, ఇంత డబ్బు పెట్టుకొని, ఇంత చక్కటి కుటుంబం పెట్టుకొని, కావాల్సిందంతా యవనములో ఈయన దగ్గర ఉంటా, ఈ పిచ్చోడు కాకపోతే ఈయన మిషనరీగా వెళ్తా ఉంటున్నాడేంటి? అందరూ అనుకున్నారు భావోద్రేకంతో పోతాడులే, 2 రోజుల్లో తిరిగి వస్తాడు, ఎవడు పోతాడు ఇంత డబ్బు వదిలిపెట్టుకొని అని అనుకున్నాడు. అప్పుడు ఆయన బైబిల్లో రాసుకున్న మొదటి మాట ఏంటంటే, నో రిటర్న్.
నేను తిరిగి రాను అని రాసుకున్నాడంట. ఇంకంతే, ఒక్కసారి బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. మిషనరీ ప్రభు సేవ కొరకు వెళ్ళిపోతూ వచ్చాడు. ఏంటంత ఆకర్షణీయంగా కనిపిస్తూ వచ్చింది? కోట్ల ఆస్తికి వారసుడు, చక్కటి బంగారు భవిష్యత్తు ఉంటుండగా యేసు తనకి ఎంత ఆకర్షణీయంగా కనిపించాడంటే, యేసు పని తనకి ఎంత ఆకర్షణీయంగా కనిపించిందంటే, యేసు పిలుపు తనకి ఎంత ఆకర్షణీయంగా కనిపించిందంటే, ఆ జర్నీ ఆఫ్ నో రిటర్న్, నేను తిరిగి రాను అని బయలుదేరి వెళ్ళిపోతూ వచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు ఉన్నదంతా ధారాళంగా పంచిపెట్టేస్తున్నాడు. అక్కర కలిగినోడికి పంచిపెట్టేస్తూ ఉంటున్నాడు. ఇంక నీ కోసం ఏం మిగులుతుందయ్యా, మొత్తం ఇచ్చేస్తున్నావే, నీ భవిష్యత్తు ఎట్లా అని అంటే, నో రిజర్వ్స్ అని రాసుకున్నాడు. అంటే నాకంటూ ఏముండదు అని రాసుకున్నాడు. సరే, తన జీవితాంతానికి వచ్చేటప్పటికి ఇంతంతా కష్టపడ్డాడు కదా, ఈయన పశ్చాత్తాపడుతున్నాడా, బాధపడుతున్నాడేమో, లైఫ్ వేస్ట్ చేసుకున్నాడని అందరూ ఈయన గురించి మాట్లాడుకుంటుంటే, ఆయన బైబిల్లో చివరి మాట రాశాడు, నో రిగ్రెట్స్. నేను చేసేదానికి నేను ఏమాత్రం పశ్చాత్తాపడట్లేదు. నో రిటర్న్స్, నో రిజర్వ్స్, నో రిగ్రెట్స్. నేను ప్రభు వెనకాల వెళ్ళాను, అంతే, ఇక వెనక్కి తిరిగి రాను. అందుకే యేసయ్య ఈ మాట చెప్తున్నాడు, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకో మాటలో ఆయన చాలా చక్కగా ఏం చెప్తా ఉంటున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడిని ఎంత ఆకర్షిస్తాడు అని అంటే, ఆ వ్యక్తి వెనక్కి పోడు. అది నిజమైన రక్షణ. యు ఆర్ అట్రాక్టెడ్, యు ఆర్ డ్రాన్ విత్ సచ్ గ్రేట్ ఫోర్స్ దట్ యు విల్ బిగిన్ అ జర్నీ ఆఫ్ నో రిటర్న్. తిరిగి వెళ్ళని ఒక ప్రయాణమును ప్రభు కొరకే మొదలు పెడతావు. ఇది మనము మధ్యాహ్నపు సెషన్లో రెండవ సెషన్లో చూస్తూ వచ్చాం. ఈ మూడవ సెషన్లో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎలా పరిశుద్ధపరుస్తాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అన్ ఏజెంట్ ఇన్ అవర్ సాల్వేషన్, ఈజ్ ఆల్సో ఎ వెరీ క్రూషియల్ ఏజెంట్ ఇన్ అవర్ సాంక్టిఫికేషన్ అండ్ అవర్ గ్లోరిఫికేషన్. ఏ పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణలో కీలకమైన పాత్రని వహిస్తాడో, యేసుని ఆకర్షణీయంగా చూపించే పాత్రగా ఆయన పాత్రని పోషిస్తాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే యేసు యొక్క విలువని మనకి చూపిస్తాడో, అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ప్రతిదినము మన జీవితాలలో మనలను పరిశుద్ధపరిచే పని మీద ఉంటాడు. కొంచెం ముందు జరగండి అక్క, కొంచెం ముందు జరగండి, వీలుంటే ముందు జరగమంటే వెనక్కి చూస్తారు, మా మీద నమ్మకం లేదక్క, కొంచెం ముందు జరగండి. కొంతమంది లోపలికి రావచ్చు అక్క. తమ్ముడు మీరు కొంచెం లెఫ్ట్కి జరగండి అమ్మా, మీరు కొంచెం లెఫ్ట్కి జరగండి. వచ్చేయండి తల్లి, ఇక్కడ ఒక వరుసగా వచ్చేయండి. కొంచెం లోపలికి జరగండి, కొంచెం లోపలికి జరగండి. వచ్చేసేయండి. ఈ వరుస ఇక్కడ నుంచి కూర్చోండి, కొంచెం ముందుకు వచ్చాను అన్నా. రిజర్వేషన్ అంటండి. సరే, బ్రదర్స్ అంట బయటకన్నా, పూర్తిగా బ్రదర్స్ అంటే బయటకు వెళ్ళాలంట, నా మాట కదా చెప్తున్నా. మిగిలిన వాళ్ళు కొంచెం లెఫ్ట్కి సర్దుకోండి. కొంచెం అటు పూర్తి గోడకు సర్దుకుంటే ఇక సహోదరిలో దయచేసి లోపలికి వచ్చేసేయండి. పూర్తి కూర్చోండి, పూర్తి కలిపేసేయండి. ఇక మధ్యలోకి పోయేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు. సరే, ఇక కూర్చోండి. సరే,
మూడవ పనిని ఈ సెషన్లో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రక్షణలోనికి తీసుకొని రావడం మాత్రమే కాకుండా పరిశుద్ధపరచబడడంలో కూడా ఆయన చాలా ప్రాముఖ్యమైన కర్తవ్యాన్ని వహిస్తాడు. ఒకవేళ గనక కేవలం రక్షించడానికి మాత్రమే దేవుడు ఉపయోగం అయితే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించలేవు. బైబిల్ చాలా చక్కగా చెప్తా ఉంటుంది, విశ్వాసాన్ని కర్త కొనసాగించువాడు యేసు ప్రభువారు అని చెబుతూ ఉంటుంది. విశ్వాసం మూలంగా మనం రక్షించబడతాం. అంతేకాదు రోమిలికి రాష్ట్ర పత్రిక 1:17 చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా రక్షించబడతాడనే కాదు, విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని కూడా చెబుతూ ఉంది. కనుక మనము ప్రతి క్షణము ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా బతకడానికి, యేసుక్రీస్తు ప్రభువారితో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైనా అవసరము. ఈనాటి ప్రపంచంలో ఒక భయంకరమైన అబద్ధ బోధ బయలుదేరుతూ వచ్చింది, లేక ఒక అపోహ బయలుదేరుతూ వచ్చింది. ఏంటి అని అంటే, రక్షణ అంటే వన్ టైం డెసిషన్, ఓసారి తీర్మానం తీసుకుంటే చాలు, ఇక ఆ తర్వాత ఎంత విచ్చలవిడిగా బతికేసినా పర్వాలేదు, ఒక్కసారి నువ్వు పాపాలు ఒప్పుకుంటే చాలు, ఒక్కసారి యేసుని విశ్వసిస్తే చాలు, ఇక ఆ తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళిపోవచ్చు, లోకంలో కలిసిపోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు బతికేయచ్చు, ఒకసారి వచ్చి వెళ్ళిపోతే చాలు, గోడ ముట్టించే ఆటలాగా రక్షణ గురించి మాట్లాడే దినముల్లోనికి మనం చేరుకున్నాం. ప్రియుడా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ధనవంతుడైన యవనస్తుడైన అధికారి లూకా 18 వచ్చి నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కలిగిన ఆస్తిని అమ్మి పేదలకి ఇచ్చేయి అని చెప్పి ఆగిపోలే, నా వెంబడిరా అన్నాడు. అంటే నాతో ఉండిపో అని పిలిచాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని అక్కడితో వదిలేయలేదు. విశ్రాంతి స్థాయికి వెళ్ళిపోండి అనట్లేదు, నా కాడిని మీ మీద ఎత్తుకొనిడి అంటే ఇంకో మాటలో ఇక నన్ను వదిలిపెట్టి పోవడానికి వీలే లేదు. ఒక్కసారి రక్షకుడిని కలిసిన తర్వాత నువ్వు నిజంగా రక్షకుడిని కలిస్తే, నువ్వు నిజంగానే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి రక్షకుడిని కలిస్తే, నువ్వు నిజంగా నీ పాపాలకి ప్రాయశ్చిత్తము నొంది నీ పాపాలను బట్టి పశ్చాత్తాపపడి యేసు దగ్గరకు వస్తే నువ్వు ఆయనను ముట్టి ఏదో నీ అక్కర తీర్చుకొని వెళ్ళిపోవు, కానీ ఇక ఆయన వదిలిపెట్టి ఉండలేవు. గెరాసీనుల దేశంలో దయ్యం పట్టిన వాడు అంటున్న మాట నువ్వు కూడా అంటావు, అయ్యా నీతో పాటు వస్తానయ్యా, బ్రతిమాలుతున్నాను, నన్ను వదిలిపెట్టి పోవద్దు. యోహాను సువార్త 6:66 చాలామంది యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చారు. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల వైపు తిరిగి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, పేతురు అంటున్న జవాబు, నీ వద్దనే నిత్యజీవపు మాటలు ఉన్నాయి కదా, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోగలము? ఒక వ్యక్తి నిజంగా రక్షించబడ్డాడు అనే దానికి రుజువేంటో తెలుసా? మీటింగ్లో చెయ్యి ఎత్తాడు అంతే మాత్రం కాదు, మీటింగ్లో ఏడ్చాడు, మీటింగ్లో పాపం ఒప్పుకున్నాడు, మీటింగ్లో విశ్వసించాడు, అదంతా మంచిదే. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ 3 రోజులు అయిన తర్వాత, ఓ వారం అయిన తర్వాత, ఓ నెల అయిన తర్వాత యేసును వదిలేశాడా, లేక ఈ యేసునే వెంబడిస్తున్నాడా, ఈ యేసులోనే ఆనందిస్తూ ఉంటున్నాడా? ఒకవేళ కనుక ఆ క్షణానికి యేసు దగ్గరికి వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయాడు అని అంటే, ఆ వ్యక్తిలో భావోద్రేకపు కార్యం జరిగింది, ఆ వ్యక్తిలో మతపు కార్యం జరిగింది, ఆ వ్యక్తిలో ఏదో ఆ టైంకి ఉద్రేకం బట్టి జరిగిందే తప్ప ఆ వ్యక్తి నిజంగా రక్షించబడలేదు. నిజంగా రక్షించబడిన వ్యక్తి యేసు దగ్గర కొట్టి పాపక్షమాపణకు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, ఇక జీవితాంతం యేసుతో ఉండడానికి దృఢ నిశ్చయం చేసుకునేవాడు. అందుకే పౌలు లేక సౌలు ఈ మాట కూడా చెప్పి ముందుకెళ్తాను. చాలాసార్లు మనము ఈ పదజాలను వాడుతూ ఉంటాం కాబట్టి ఈ తప్పుని సవరించుకోవడానికి ఈ మాట చెప్తున్నా. చాలాసార్లు మనం చెబుతున్న మాట ఏంటంటే, సౌలు పౌలుగా మారాడు, కొంతమంది పాటలు కూడా రాసేసారు, సౌలు పౌలుగా మారినప్పుడు అని రాస్తూ వచ్చారు. సౌలు అంటే హెబ్రీ భాషలో పేరు, పౌలు అంటే గ్రీకు భాషలో పేరు, అంతే. ఈ సౌలు పౌలుగా ఎప్పుడు మారలే, యేసు జీసస్గా ఎప్పుడు మారడు. యేసన్నా జీసస్ అన్న ఒకటేగా. ఇస్సాకు ఐజెక్గా ఎప్పుడు మారడు, ఇస్సాక్ అన్నా ఐజెక్ అన్నా ఒకటేగా. అట్లానే సౌలు పౌలుగా ఎప్పుడు మారడు, సౌలన్నా పౌలన్నా ఒకటే. భారతదేశం ఇండియా అయినప్పుడు అంటే భారతదేశం అన్నా ఇండియా అన్న ఒకటే. సరే, ఇప్పుడు జరుగుతున్న విషయాలు వేరు, కానీ భారతదేశం అన్న ఇండియా అన్న ఒకటేగా. కాబట్టి సౌలు పౌలుగా మారినప్పుడు అనే పదజాలను ఉపయోగించొద్దు. సరే, మెట్టుకొస్తున్నాం మళ్ళీ అక్కడికి. సౌలు యేసుక్రీస్తు ప్రభుని చూసిన తర్వాత ఆయన యేసు ప్రభుని నీవెవడివి ప్రభువా అని అడిగాడు. వెంటనే నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. ఆ తర్వాత తెలుసుకున్నాను కదా, ఇక వెళ్ళిపోతున్నాను అనలేదు, నేనేం చేయాలి అని అడిగాడు. అంటే యేసుని కలిసి వదిలేసేవాడు రక్షణ ఒరిజినల్ కాదు, అది భావోద్రేకము, అది మతము, అదేదో ఉద్రేకం, అదేదో అక్కర, అదేదో అవసరత, అదేదో వ్యాపారంగా వచ్చాడు అంతేవాడు.
యేసు నిజంగా ఒక వ్యక్తిని రక్షిస్తే, శిలువ మీద ఉంటున్న దొంగలో మార్పు ఏమంటున్నాడు తెలుసా? యేసు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఆ దొంగ అంటున్న మాట ఏంటి తెలుసా? సార్, నీతో పాటు ఉండిపోబుద్దేస్తుంది సార్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అక్కడ తీసుకెళ్ళిపో సార్, నీతోనే ఉంటాను సార్. యేసుప్రభువారు అంటున్న మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఇక్కడ ముఖ్యం నేడు కాదు, ఇక్కడ ముఖ్యం పరదేశం కాదు. ఇక్కడ అతి ముఖ్యమైన పదం ఏంటి తెలుసా? నాతో అనే పదం, విత్ మీ అనే పదం. ఈరోజు ఆ యేసుని స్వీకరించావు, ఆ యేసుని ఎరిగావు, ఆ యేసుని విశ్వసించావు, మంచిదే. అయితే ఆ యేసుని వదలకుండా వెంబడిస్తున్నావా? అమ్మ కంటే, నాన్న కంటే, పొలాల కంటే, నీ సొంత ప్రాణం కంటే యేసుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నావా? ఆ ప్రేమ నిదానంగా పెరిగే ప్రేమే కానీ తరిగే ప్రేమ కాదుగా. ఇలా యేసుని వెంబడించే కొలది ఇక మన హృదయములో పాపముతో పోరాటం ఆరంభమైపోద్ది. ఈ పాపముపై విజయమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అద్భుతంగా ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. దీన్నే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడారు. వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంకి థియాలజియన్స్ ఒక పేరు పెట్టారు. పాల్స్ పెంతికోస్ట్ అని పేరు పెట్టారు. ఇది పౌలు పెంతికోస్తు అని పేరు పెట్టారు రోమా 8కి. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య గురించి పౌలు చాలా విశ్లేషంగా రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి 6 పేర్లు పెట్టి రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి 6 పేర్లు పెడతాడు. ఆత్మ అని అంటాడు, దేవుని ఆత్మ అంటాడు, క్రీస్తు ఆత్మ అంటాడు, జీవపు ఆత్మ అంటాడు, యేసుని జీవములోనికి లేపిన ఆత్మ అంటాడు, దత్తపుత్రాత్మ అంటాడు. మళ్ళీ చెప్తున్నా, 6 పేర్లు ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడికి ఇదే అధ్యాయంలో. మొదటిది ఆత్మ అని పిలుస్తాడు. 2 దేవుని ఆత్మ అని పిలుస్తాడు. 3 క్రీస్తు ఆత్మ అని పిలుస్తాడు. 4 జీవపు ఆత్మ అని పిలుస్తాడు. 5 జీవములోనికి యేసుని లేపిన ఆత్మ అని పిలుస్తాడు. చివరిది 6వది దత్తపుత్రాత్మ అని పిలుస్తాడు. అంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడే 6 ప్రాముఖ్యమైన పనులు చేసినట్టు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి 2 వచనాలు మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తా. యేసుని రక్షకుడిగా ఎరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడిన తర్వాత, ఈ యేసుని ఆకర్షణీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపించిన తర్వాత, ఈ యేసుని అతుక్కోవడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రతిదినము శక్తినిస్తాడు. ఎలాంటి శక్తినిస్తాడు? వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే, జీవపు నియమము, ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవపు ఆత్మ యొక్క నియమం అంటే ఏదో రాసిన పుస్తకంలో రాయబడిన నియమాల గురించి మాట్లాడట్లేదు, బలం అంటున్నాడు. నియమాన్ని బలం అని కూడా చదవచ్చు. జీవపు ఆత్మ బలము నన్ను పాపపు ఆత్మ బలము నుంచి విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎట్లా అనుగ్రహిస్తూ వచ్చాడు? 13వ వచనం, చాలా అద్భుతమైన వచనం. 13వ వచనం చదువుతారు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదలు. ఇఫ్ యూ పుట్ టు డెత్ ద మిస్డీడ్స్ ఆఫ్ ద బాడీ బై ద స్పిరిట్ యూ విల్ లివ్. నీవు శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపిన ఎడల జీవించదురు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడ్డానికి అవసరమో, ఏ పరిశుద్ధాత్మ దేవుడు యేసుని హత్తుకోవడానికి అవసరమో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని చంపడానికి అవసరము. నీ శక్తి పాపాన్ని ఎన్నడూ చంపదు. మన శక్తి పాపమును జయించడానికి కుదరదు అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచనాల్లో చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యం, నిట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని చెబుతా ఉంటున్నాడు. అంటే తన శక్తి సరిపోదు, రక్షించబడడానికి నీ శక్తి సరిపోదు,
యేసుని హత్తుకోవడానికి నీ శక్తి సరిపోదు, పాపమును జయించడానికి కూడా నీ శక్తి సరిపోదు. ఈ మూడిటికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. శరీర క్రియలను నువ్వు ఆత్మ ద్వారా చంపిన ఎడల, దాన్ని చంపే కొలది నీకు జీవం వస్తూ ఉంటుంది. దీనికి సాదృశ్యంగా పాత నిబంధనలో ఇశ్రాయేలీల చరిత్రనే, వాళ్ళ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఆ ప్రయాణము, వాళ్ళ చరిత్రని తిప్పిన కథ సంఖ్యాకాండ 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు అసలు వాళ్ళ ప్రయాణమే తిరిగిపోయింది, ఘోరంగా తిరిగిపోయింది వాళ్ళ ప్రయాణం. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి సీనాయి నుంచి కానానికి వీరి ప్రయాణం. అయితే వేగిరవారు వెళ్ళి ఎప్పుడైతే ఆ కానాను దేశాన్ని ఒకసారి తిరిగి చూచి వచ్చారో, వచ్చి చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. అబ్బో మనం పోలేము, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, మనం వెళ్ళలేము అని ఎప్పుడైతే చెబుతా వచ్చారో, ఇక ఇశ్రాయేలు ప్రజలు యూటర్న్ కొట్టారు. మేము పోము, మాకు ఇంకో నాయకుడు కావాలి, మాకు ఈ నాయకుడు సెట్టుగాడు, మాకొద్దు, అసలు ఈ కానానొద్దు అని చెప్పి వీళ్ళు తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాము అని నిశ్చయించుకున్నారు. ఆ రోజు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ఒక్కడు కూడా కానాన్లోనికి పోడు. అంటే వీళ్ళు ఏం చేశారు? ఏదో భావోద్రేకంతో బయటకు వచ్చారే తప్ప ప్రభువు కావాలి అనే ఆ మనసుతో బయటకు రాలేదు. కాబట్టి కొంచెం దూరం వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోదాము అని అనుకుంటా వచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో యెహోషువ, కాలేబులు ఎంత చక్కగా వారు ప్రజలందరూ మాట్లాడుతుండగా వారికి విరోధంగా ఎంత చక్కగా చెప్తారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయానికి వస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. నా దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఎంత పెద్ద మాట! వారు మనకు ఆహారమగుదురు. చదువు. వారి నీడ చాలండి. వారు మనకి ఆహారమగుదురు. వాస్తవంగా చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నారట? 13వ అధ్యాయంలో ఆ మాట చదువుదాం. 13:32 సంఖ్య. మరియు చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. చాలండి. అసలు వీళ్ళు ఆ వేగిరవారు 10 మంది చెప్పే మాట ఏంటంటే, ఒరే ఆ దేశం మామూలు దేశం కాదురా, అది చాలా విచిత్రంగా ఉంది ఆ దేశము, ఆ దేశం దాని ప్రజలని మింగేసే దేశం, అంత సమృద్ధి, తట్టుకోలేని సమృద్ధి, ద్రాక్షాగేల కింద పడుకున్నామంటే గాలి వచ్చి ఊగిందంటే సమాధి అయిపోతారు, అంత సారం ఉంది ఆ దేశంలో. ఆ దేశానికి వద్దు. ఆ దేశంలో ఎంత సారం ఉందంటే మనం తట్టుకోలేము, అంత సారం ఉంది. ఆ దేశం మనల్ని మింగేస్తుందిరా, అంత సమృద్ధి ఉంది, మనల్ని మింగేస్తుంది ఆ దేశం అని అంటుంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ దేశం మనం మింగడం ఏంటి, మనం పోయి వాళ్ళని మింగేద్దాం. ఎంత పెద్ద మాట కదా! ఆ మాట మన బైబిల్లో, తెలుగు బైబిల్లో అయితే వారు మనకు ఆహారం అగుదురు అని ఉంటుంది. కన్నడలో చాలా బాగుంటుంది. ನಾವು ಅವರಿಗೆ ನುಂಗಿ పుష్టి ಹೊಂದುವೆವು అంటే మనము వాళ్ళని తిని లేక వాళ్ళని భక్షించి పుష్టి పొందుతాం, లేక బలం పొందుతాం. మన బలం ఏంటి తెలుసా? శత్రువుని జయించడమే, శత్రువుపై విజయం సంపాదించడమే ఆత్మీయ జీవితానికి బలము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము నీతో కలిసి, నీలో ఉండి, నువ్వు ఆయనకు అనుమతిచ్చే కొలది, నువ్వు ప్రతిదీ ఆయన చేతికి అప్పగిచ్చే కొలది ఆయన శరీర క్రియలను చంపుతా అంటున్నాడు. మానవుడు లేక విశ్వాసి పాపమును జయించే దగ్గరకు వచ్చేటప్పటికి 3 మోసపోతూ ఉంటాడు. ఒకటి, పాపం చేయకుండా ఉంటే చాలు అనుకుంటాడు. బైబిల్ అలా చెప్పట్లేదే, చేయకుండా ఉంటే చాలు కాదు. లేక పాపము, పెద్ద పాపాలని మానేసుకొని చిన్న పాపాలని చేస్తే
మారినట్టే కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. లేక పాపం నుంచి పారిపోతే విజయవంతమైన జీవితం అని కూడా బైబిల్ చెప్పట్లేదు. పాపాన్ని చంపుతే అని బైబిల్ చెప్తుంది. యుద్ధానికి వెళ్ళామనుకో, యుద్ధానికి వెళ్ళి తప్పించుకొని పారిపోయి నేను గెలిచా అంటే నవ్వుతారు జనం. పారిపోవడం విజయం కాదు, శత్రువుని చంపడం విజయం. అదే అంటున్నాడు, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మన జీవము ఈ రోజు రోజుకి ఎట్లా వస్తుంది తెలుసా? ఎట్లా మనం బతకడం ఎట్లా అనంటే, రోజు రోజుకి నీలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో, నిన్ను నువ్వు ఆయన చేతిలో పెట్టుకో. శరీర క్రియలను ఆయన చంపుతూ ఉంటాడు. నీ కోపము, నీ అహంకారము, నీ గర్వము, నీ కామము, నీ మోహము, నీ యొక్క స్వార్థము, నీ యొక్క ధనాపేక్ష, నీ యొక్క చూపించుకునేతనము, నీ యొక్క వేషధారణ, ఒక్కొక్క స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే కొలది ఆయన దాన్ని చంపుతూ ఉంటాడు. ఆయన దాన్ని చంపే కొలది నీ జీవము పెరుగుతూ ఉంటుంది. బల్లి పురుగుని తింటే బల్లి జీవం పెరుగుద్ది, బల్లిని పిల్లి తింటే పిల్లి జీవం పెరుగుద్ది, పిల్లిని కుక్క తింటే కుక్క జీవం పెరుగుద్ది. ఇలా ఒక దాన్ని తింటే ఇంకో దాని జీవం పెరుగుద్దిగా. మనం కూడా అంతే, మనం కూరగాయలు తింటే మన జీవం పెరుగుద్ది, మనం అన్నం తింటే మన జీవం పెరుగుద్ది. అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా శరీర క్రియలను పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి చంపేయడానికి అప్పగించుకుంటే నీ జీవం పెరుగుద్ది. పాపం ఉట్టి మానేయడం అనుకుంటున్నావా? కాదు. నువ్వు పాపాన్ని చంపకుండా వదిలిపెడితే ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. దావీదు అబీషాలోముని వాస్తవంగా చెబితే చంపాల్సింది, కానీ అబీషాలోముని వదిలిపెట్టేశాడు. వదిలిపెడితే ఏదో ఒక రోజు తిరిగి వచ్చాడు. షిమ్మీని ఎప్పుడో చంపేయాల్సింది వదిలిపెట్టాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈరోజు పాపమును ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి ఒక నియమం ఉంది. ఆ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. చదువు. ఏలయనగా ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతూ, ఎక్కుళ్ళు పెట్టు, ఏడుస్తూ విజ్ఞాపన చేయుచున్నాడట. ఎందుకయ్యా అంత ఏడుస్తున్నావు? ఎందుకయ్యా అంత ఎక్కుళ్ళు పెట్టి అంత ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మూలిగి ప్రార్థన చేస్తున్నావు? ఎందుకయ్యా అంత ప్రార్థన చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో తెలుసా? ఒరే, అసలు నిన్ను దేవుడు రక్షించిన ఉద్దేశం నీకు అర్థం కావట్లేదురా. అసలు నిన్ను ఏని కొరకు రక్షించాడో అది నీకు కనపట్లే కానీ నాకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మూలిగే విషయం ఏంటి తెలుసా? తండ్రి, నువ్వు ఈ వ్యక్తిని పిలిచిన అంతస్తేంటి? తండ్రి, ఈ వ్యక్తిని యేసుకి సమరూపంలోనికి తీసుకొని వద్దామనుకున్నావే. తండ్రి, ఈ వ్యక్తి జీవించువాడని నేను కాదు క్రీస్తేనా ఎందు జీవిస్తున్నాడనే అనుభవంలోనికి తీసుకొని వద్దామనుకున్నావే. తండ్రి, ఈ వ్యక్తి వధువు సంఘంలోనికి చేర్చబడాలని అనుభవంలోనికి తీసుకొద్దాం అనుకున్నావే. తండ్రి, ఈ వ్యక్తిని సజీవ రాయిగా చేద్దామని అనుకున్నావే. ఈ వ్యక్తి ఇంకా చిన్నదానికి అమ్ముడుపోతున్నాడే, ఇంకా అబద్ధాలకు అమ్ముడుపోతున్నాడే, ఇంకా సోమర్థనానికి అమ్ముడుపోతున్నాడే, ఇంకా కామెడీ షోలకి అమ్ముడుపోతున్నాడే, ఇంకా ఇచ్చకపు మాటలకు అమ్ముడుపోతున్నాడే, ఇంకా ఇతరుల గురించిన మాటలకు అమ్ముడుపోతున్నాడే. అయ్యో, నీ అంతస్తు ఎంత అద్భుతమైన అంతస్తుకి తండ్రి నిర్ణయిస్తే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడట పరిశుద్ధాత్మ దేవుడు. మనకు అర్థం కాదు, మనకు బాధ కలగట్లేదు. ఎందుకు కలగట్లేదంటే ఆ స్థితిని మనం చూడలేకపోతున్నాం కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వెక్కడికి చేరాలో ఆయన నీలో పని ఎందుకు మొదలుపెట్టాడు, నిన్నెక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన పని మొదలుపెట్టాడు, నీలో ఏ పని సాధించాలని అనుకున్నాడో ఆయనకి ఆ అంతము ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎక్కుళ్ళు పెట్టి లేక మూలుగుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్నాడు ప్రభా, ఎంత దూరం ఉంది ప్రయాణం ఇంకా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు చేయవలసింది ఆయనతో సహకరించు. ఆయనతో సహకరించడం నేర్చుకో. ఆయన తప్ప నీకు వేరే దిక్కు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప పాపాన్ని చంపేవాడు ఇంకొకడు లేడు,
పరిశుద్ధాత్మ దేవుడు తప్ప నిన్ను ఆయన యేసులాగా మార్చేవాడు ఇంకొకడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప నీ కొరకు విజ్ఞాపన చేసి నీ స్థితి నీ బలహీనతల్ని ఎరిగి నీకు సహాయం చేసేవాడు ఇంకొకడు లేడు. కనుక ఆయన వదులుకోబాకు. మనం పరిశుద్ధాత్మ దేవునితో ఎలా వ్యవహరిస్తామో నీ ఆత్మీయ జీవితం అట్టుంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒకవేళ కనుక నేను హైదరాబాద్కి వెళ్ళాను అనుకో, హైదరాబాద్లో దిగి ఒక ఆటో ఆయనని పిలిచి, అయ్యా రోజంతా నన్ను తిప్పాలి, సాయంత్రం రైల్వే స్టేషన్లో నన్ను వదిలేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎంత తీసుకుంటామంటే 1000 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. సరే రా అని చెప్పి కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా. ఇక పోతున్నాడు. పోయేటప్పుడు ఆటోలో బొమ్మలు అంటించుకుంటాడు కదా, ఇదో బొమ్మ ఇటో బొమ్మ అంటించుకున్నాడు, బొమ్మలు అంటించుకున్నాడు. ఆటో పోయేటప్పుడు ఆ బొమ్మల్ని చూసి, ఇదేం దరిద్ర బొమ్మలు అంటించుకున్నావు, పానికి మాలిన ఆటో నీదో ఒకటి అని తిట్టా. సరే ఇంకొంచెం ముందుకు పోతున్నాడు. ముందుకు పోయేటప్పుడు ఆయన స్పీడ్ బ్రేకర్ మీద కొంచెం ఎగిరితే పాత ఆటో దరిద్రపు ఆటో ఇటు ఎగురుతుంది ఏంది, అసలు చక్కగా లేదు నీ ఆటో, మళ్ళీ తిట్టా. ఇంకా నేను పని మీద పోయి బయటకు వచ్చేటప్పటికి ఆయన పాపం టీ తాగుతూ ఉంటున్నాడు. టీ తాగుతూ ఉంటే ఆయన ఒక నిమిషం లేట్ వచ్చే, సార్ టీ తాగుతున్నా అంటే, ఎట్ట కనిపిస్తున్నావు, నీకు డబ్బులు ఇచ్చే టీలు తాగడానికా అని మళ్ళీ తిట్టా. ఇక రోజంతా తిడతానే ఉన్నా. సాయంకాలం 4:30 అయింది. సాయంకాలం 4:30 అయినప్పుడు నాకు 5 గంటలకు ట్రైన్. ఇక ఆయనతో, అయ్యా నాకు అర్జెంటుగా ట్రైన్ అందుకోవాలి బాబు, నన్ను త్వరగా దించు అని అంటే, అప్పుడు ఆటో ఆయన గుండె మీద చేసుకొని అనుకుంటాడు, నొట్టు పెట్టుకొని చెప్తున్నా సార్, నిన్ను ట్రైను ఎక్కించకుండా ఉండే పూచి నాది, రోజంతా తిడతావా నన్ను, నువ్వెక్కకుండా చూసుకునే పూచి నాది అని చెప్పి నిదానంగా త్వరగా పోరా అంటే, దరిద్రపు ఆటో సార్ నాది ఇట్టానే పోతుంది, నాది పాత ఆటోగా, నాది పోదు, ఫాస్ట్గా పోదు అంతే. కరెక్ట్గా 5:10కి తెస్తాడు స్టేషన్కి. ట్రైన్ పోయిందిరా నాయన అంటే మనసులో, నేను అందుకే నిన్ను తెచ్చింది. సేమ్ స్టోరీ మళ్ళీ చెప్తున్నా. హైదరాబాద్లో దిగాను, బయటకు వచ్చాను, ఆటోని పలాన్ స్థలానికి తిప్పాలని చెప్పాను, 1000 రూపాయలు అన్నాడు. సరే అని కూర్చున్నా. ఆటో బయలుదేరింది. బొమ్మల్ని చూసి, భలే బాగుందయ్యా నీ ఆటో అని అన్నాను. స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరితే ఆయన సారీ సార్ అంటే, పర్వాలేదులేనాయన, స్పీడ్ బ్రేకర్లు వస్తానే ఉంటాయి ఎగురుతానే ఉంటాయి, పర్వాలేదు లేపో అని అన్నా. పని మీద వెళ్ళి వచ్చేటప్పటికి టీ తాగుతున్నాడు. టీ తాగుతుంటే, సార్ టీ తాగుతున్నానంటే, బాగుందా చెప్పు నేను తాగుతాను అని అంటే, రండి సార్ అంటే ఇద్దరం టీ తాగుతూ ఆయన టీ బిల్లు కూడా నేనే కట్టా. అలా రోజంతా ఆయనతో బాగున్నాను. సాయంత్రం అయింది 4:30 అయ్యేటప్పటికి ఆయనతో అంటాను, అయ్యా ఏమనుకోవద్దు, నాకు 5 గంటలకు ట్రైన్ ఉంది, ఎట్టన్నా నన్ను ట్రైన్ ఎక్కించు అని అంటే, ఆయన గుండె మీద చేసుకొని అంటాడు, సార్ మిమ్మల్ని ట్రైన్లో కూర్చోబెట్టే పూచి నాది. ఇక ఆయన రాకెట్ మాదిరి తీసుకొని బదులు, వద్దురా నాయన మీకెందుకు సార్, నేను ఎక్కిస్తాగా. 10 నిమిషాలు తక్కువ 5కే స్టేషన్లో పెడతాడు. ఎందుకు? ఆయనతో నువ్వు బాగుంటే ఆయన తీసుకెళ్తాడు. ఇది సింపుల్ లాజిక్గా. అట్లానే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు బాగుండడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు గనక సరిగ్గా లేకపోతే ఇక నీకు వేరే దిక్కే లేదు, ఇక నీకు వేరే ఆస్కారమే లేదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను రక్షణలోనే సహాయం చేస్తాడు, నువ్వు యేసు దగ్గరికి రావడంలో సహాయం చేస్తాడు, పాపం జయించడంలో సహాయం చేస్తాడు, నీ బలహీనతల్లో సహాయం చేస్తాడు, అన్నిటిలో ఆయనే సహాయం చేస్తాడు. కనుక ఆయనతో నువ్వు బాగలేకపోతే ఇక నీ జీవితంలో వేరే దిక్కే లేదు. ఏం చేయాలి పరిశుద్ధాత్మ దేవునితో బాగుండాలంటే? 2 మాటలు చెప్పి ముందుకెళ్తా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతారా అమ్మా? ఆత్మను ఆర్పకుడి, చాలండి, ఆత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్స్ ఫైర్. ఆత్మని ఆర్పకుడు అంటే అలంకార భాషలో రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంటలాగా
ఆయన ప్రజ్వలిచ్చే కొలది ఆయనని ఆర్పొద్దు. అంటే ఇంకో మాటలో, నువ్వు నీ సొంత ఆలోచనలు, నీ సొంత అభిప్రాయాలు పెట్టొద్దు. లేఖనాలు తీసుకొని వెళ్ళే దిశలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని పోతాడు. ఉదయకాలం కూడా ఈ మాట చెప్తా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే సామగ్రే వాక్యము. వాక్యము తీసుకొని వెళ్ళే దిశలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పోతాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో ఏమి చేయాలో తెలుసు కానీ చేయడానికి శక్తి లేదు. కొత్త నిబంధనలో వ్యత్యాసం ఏంటంటే, ఏం చేయాలో తెలుసు, అంతేకాకుండా నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి కూడా శక్తి ఇచ్చేవాడు. ఇదే కొత్త నిబంధన పాత నిబంధనకుంటున్న పెద్ద వ్యత్యాసము. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలని చేయడానికి శక్తి కలిగిన వాడు. యేసుని బలపరిచినవాడు. యేసు శోధనని జయించడానికి గల కారణం కూడా పరిశుద్ధాత్మ దేవుడేగా. అందుకే ఆయనని ఎప్పుడైతే అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళాడో, అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ శత్రువు యేసుని శోధిస్తూ వచ్చారు. 3 ప్రాముఖ్యమైన శోధనలతో శోధిస్తూ వచ్చాడు. మొదటిది సుఖము అనే శోధన. అంటే ఆకలేస్తూ ఉందిగా, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినే అని అంటా వచ్చాడు. సుఖము అనే శోధన. రెండవది, ఉన్నతమైన పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారు అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య ఒకవేళ దూకాడే అనుకుందాం, పెద్ద పర్వతము అక్కడి నుంచి దూకాడే అనుకుందాం, యేసయ్య కిందకు వచ్చేటప్పటికి దేవదూతలు ఒకవేళ పట్టుకుంటే ప్రజలందరూ అమ్మో ఈయన శక్తిమాన్ కదా, ఈయన సూపర్ మ్యాన్ కదా అని అంటారు కదా, భలే పేరు వచ్చేస్తుంది. మూడోది డబ్బు అనే శోధన. ఈ చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతముల, ఈ దేశముల వైభవము, మహిమ, డబ్బు అంతా నేను నీకు ఇస్తా అంటున్నాడు. అంటే సుఖము, పేరు, డబ్బు. ఏ శోధన తిప్పండి దాదాపు ఈ 3 కేటగిరీల్లోనే పడుతుంది. దాదాపుగా ప్రతి శోధన 3 కేటగిరీల్లోనే పడుతుంది. 1 సుఖము, 2 డబ్బు, 3 పేరు. అందుకే ఈ 3 కేటగిరీలని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన చదవనవసరం లేదు కానీ, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో నిన్ను నువ్వు ప్రేమిస్తావు, 2వ వచనంలో డబ్బుని ప్రేమిస్తావు, 3వ వచనంలో సుఖాన్ని ప్రేమిస్తావు అని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుతో ఉండి ఈ 3టిపై విజయముని అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం ప్రియుడా నీకు. నువ్వు ఆయన మంటని ఆర్పకుడు. అంటే లేఖనాలు చదివేటప్పుడు ఆ లేఖనాలు నీ లోపల కూర్చోబెట్టేది, నీకు అర్థం చేయించేది, నీ 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 మనస్సుని లేఖనాల వైపు తిప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. టైం వచ్చినప్పుడు ఆ లేఖనాలని నీకు గుర్తు చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆ టైంకి అది గుర్తు చేస్తాడు. నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ మరుసటి రోజే, నెక్స్ట్ డేనే, ఈరోజు బాప్తిజం తీసుకున్న మరుసటి రోజు పొద్దున్నే కెమిస్ట్రీ ట్యూషన్ ఆయన పొద్దున్నే 5 గంటలకు పెడతాడు. ఎందుకంటే ఆయన చెప్పేది ఆయనకి అర్థం కాదు కాబట్టి పొద్దున్న పెడతాడు. సరే, ఆయన చెప్పేది ఆయనకు అర్థమవుతులే, నాకు అర్థం కాక. సరే, 5 గంటలకు పెట్టాడు. ఇక ట్యూషన్కి వెళ్ళా, నిద్రమత్తులో వెళ్ళా. ముందు రోజే బాప్తిజం అలసిపోయాను, నేను నిద్రమత్తులో వెళ్ళిన తర్వాత సైకిల్ బయట పెట్టాను, లోపలికి వెళ్ళి కూర్చున్నా. తాళం వేయడం మర్చిపోయి ఇక క్లాస్ అయిపోయింది, బయటకు వచ్చేటప్పటికి సైకిల్ లేదు. ఇంకొకసారి అక్కడ నిలబడి ఒక్కసారి లోపల రీల్ తిరుగుతుంది. నేను నడుచుకుంటా ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొడితే మా నాన్న తలుపు తీస్తాడు. తలుపు తీయంగానే చెమటలు చూసి ఏరా సైకిల్ ఏది అని అంటాడు. సైకిల్ ఏది అనగానే పోయింది అని అంటాను. అనగానే మా డాడీ తాళం వేయలేదా అని అంటాడు. అన్నప్పుడు వేయలేదు అనగానే అయిపే మసాలా దోశ పడుద్ది కదా అనుకున్నా. ఇది లోపల రిహార్సల్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకేం చేయాలి, సైకిల్ పోయింది. ఇక నడుచుకుంటూ వచ్చా ఇంటికి. ముందు రోజే బాప్తిజం. ప్రిపేర్ అవుతున్నా. ఏమవుతున్నానంటే, ఇంటికి వెళ్తాను, తలుపు కొడతా, మా నాన్న తలుపు తీస్తాడు, సైకిల్ లేదురా అంటే సైకిల్ పోయింది అంటాను, తాళం వేయలేదా అంటే ఏం లే, ఒక్క మాట ఏసాడాడి అంటే అయిపోయా. ఏసా అంటే ఏమంటాడు, ఏత్తపోతే ఇంకేం చేస్తాం లేరా అని అంటాడుగా. ఏసాడాడి అందామని డిసైడ్ అయిపోయా. ఒక్క మాటేగా, 3 అక్షరాల అబద్ధం అంతే. ఏసాడాడి అంతే, 3 అక్షరాల అబద్ధం ఉంది. అది పెద్ద పాపమే ఉంది అనుకొని వచ్చా. ఇంటికి వచ్చేవరకు ఇదే ప్రిపేర్. ఏసాడాడి అనుకొని వచ్చా. ఇంటికి వచ్చి తలుపు కొట్టా. నేను అనుకున్నట్టే మా డాడీ తలుపు తీశారు. ఎంతకన్నా కొడుకునిగా ఆ మాత్రం తెలియపోతే మా డాడీ తలుపు దిగానే, ఏరా చెమటలు గారుతున్నాయి, సైకిల్ ఏదరా అన్నాడు. అంటే పోయింది డాడీ. నేను అనుకున్నట్టే మా డాడీ ఇంకో ప్రశ్న అన్నాడు, ఏరా తాళం వేయలేదా అన్నాడు. అనగానే ఏసా డాడీ
అని ప్రిపేర్ అయ్యి వచ్చాగా ఇక ఏసా డాడీ అని అని మాట నోటి వరకు వచ్చింది, గొంతు దగ్గర రాగానే లోపల నుంచి అబద్ధమాడకుడి అని మాట గుర్తొస్తుంది. ఇట్లాంటి పనులు చేసేది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. కరెక్ట్ టైంకి గుర్తు చేస్తాడు, కరెక్ట్ టైం. అబద్ధం ఆడకుడు అంటే ఇప్పుడు అవసరమా? ఆ మాటను కాదని లేకపోయా, వెంటనే ఏలే డాడీ అని అన్న. ఏలే డాడీ ఆ డాకి యువత్తు పెట్టక మునిపే పడిపోయింది ఒకటి. ఆ పడిపోయి చంప వాసిపోయింది, కానీ ఒక 20 సెకండ్లే ఆ నొప్పి. ఇది అయిపోయి 25 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది, కానీ ఆ మాట ఇంకా గుర్తుంది. పరిశుద్ధాత్మదేవుడు టైంకి గుర్తు చేస్తాడు, టైంకి. అది ఆయన పని. ఆయన అలా గుర్తు చేసినప్పుడు నువ్వు ఆయనని ఆర్పొద్దు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి భక్తుని వెనకాల కారణం ఆయనే. భక్సింగ్ గారి వెనకాల కారణం ఆయనే. చార్ల్స్ స్పర్జన్ వెనకాల కారణం ఆయనే. గ్రేమ్ స్టీన్స్ వెనకాల కారణం ఆయనే. విలియం బోర్డెన్ వెనకాల కారణం ఆయనే. బ్రూస్ ఓల్సన్ వెనకాల కారణం ఆయనే. మదర్ తెరీసా వెనకాల కారణం ఆయనే. వాళ్ళందరికీ మనకి వ్యత్యాసం ఏంటి తెలుసా? ఇదే సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు ఆర్పలేదు. ఆయన ఏ వచనాన్ని గుర్తు చేశాడో, ఆయన ఏదైతే వాళ్ళకి అందిస్తూ ఉంటున్నాడు, ఆయన ఆత్మని ఆర్పకుండా వాళ్ళు లోబడ్డం నేర్చుకుంటూ వచ్చారు. ఆత్మని ఆర్పకుడి. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తూ వచ్చారు, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్స్ ఫైర్. అగ్గిని ఆర్పకపోతే ఏం చేస్తుందంటే కాల్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్ని పట్టుకొని, అందుకే అంటున్నాడుగా ఆ మాట, శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపిన ఎడల. శరీర క్రియలు చంపడం అంటే నీకు నాకు ఏదో బయట ఏదో ఈగనో దోమనో చంపినట్టు కాదు. నీ లోపలే గుచ్చుతుంటాడు, నీ స్వభావాన్ని చంపుతుంటాడు, నీ ఇష్టాలనే చంపుతుంటాడు, నీ కోరికల్నే చంపుతుంటాడు. లోపల నిన్ను చంపేటప్పుడు ఇష్టపూర్తిగా అప్పగించుకో, ఇష్టపూర్తిగా ఆయన చేతిలో పెట్టుకో, ఇష్టపూర్తిగా సరే ప్రభా, సరే 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 అని అనడం నేర్చుకో. ఓ దైవజనుడు చెప్తుంటే వింటా వచ్చారు. చార్ల్స్ స్పర్జన్ గారి బైబిల్ అంట. ఆ బైబిల్ని తీసుకొని ఒక అంటే దాన్ని డిస్ప్లే కోసం పెడితే ఒక ఆయన ఆ బైబిల్ని తీసుకొని చూస్తున్నాడట. పాత కాగితాలు తిప్పితే చినిగిపోతున్నాయి అట్లాంటి కాగితాలు. చార్ల్స్ స్పర్జన్ అనే మహాభక్తుడు, ఉదయకాలం చెప్పే కదా, బోధకులకు రాకుమారుడు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఆ దైవజనుడి బైబిల్ తీస్తే ప్రతి పేపర్ మీద కింద ఏం రాశాడంటే తెలుసా? ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, అవును ప్రభా, జరగని ప్రభా, అట్లే చేయి ప్రభా, ఆమెన్ ప్రభా, చేయి ప్రభా, నా జీవితంలో చేయి ప్రభా. ప్రతి పేపర్ మీద రాశాడంట ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ రక్షణకి కారణభూతుడు, నీ రక్షణని సాధించడానికి యేసు దగ్గరికి తెచ్చిన ఆయన, యేసును ఆకర్షణీయంగా చూపించిన ఆయన, నీ పాపాన్ని చంపడానికి కీలకమైన పాత్ర వహిస్తున్న ఆయన నీ లోపల రగులుతూ ఉంటుండే. ఎస్ లార్డ్, అవును ప్రభా, సరే ప్రభా, ఆమెన్ ప్రభా అండం నేర్చుకుంటే అది బాగుంటుంది. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని ఒక సిరీస్, మిషనరీ బయోగ్రఫీలు లేక దైవజనుల బయోగ్రఫీలు. అవి నేను ఇంటర్మీడియట్లో యేసుప్రభు నా రక్షకుడిగా ఎరిగిన తర్వాత పిచ్చి పిచ్చిగా చదివేసేవాడిని. పిచ్చి పిచ్చిగా బయోగ్రఫీలు చదివేసేవాడిని. ఆ బయోగ్రఫీలు అన్నీ చదివితే నాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఆ బయోగ్రఫీలు అన్నిట్లో ఒక్కడు కూడా ఎక్స్ట్రాడినరీ, ఒక్కడు కూడా విచిత్రమైన వాడు లేడు. మనకంటే బలహీనలే అందరూ. మాటలు సరిగా రానోళ్ళు, పిరికోళ్ళు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే ఆరోగ్యం బాగలేను, అందరు ఇదే బ్యాచ్. ఈ బ్యాచ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఎట్టయ్యారా నాయన అని అనుకుంటా ఉన్నప్పుడు వెనకాల ఒక చక్కటి మాట రాశారు. దీస్ ఆర్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ గాడ్. ఇది సామాన్యుల చరిత్రలే, అయితే అసమానుడైన దేవుని చేతికి అప్పగించుకున్న వారి సామాన్యులైన చరిత్ర.